బిల్లుల గురించి ఈ సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో సర్పంచులు అందరూ గ్రామాల నుంచి, జిల్లాల నుంచి, మండలాల నుంచి వచ్చిర్రు. కొంతమంది వస్తున్నారు కూడా. ఇంకా చాలా ఇబ్బందులు పడుతుర్రు. దీనికి సర్పంచ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాకు ప్రతిరోజు ఈ సర్పంచుల గురించి, బిల్లుల గురించి మాకు అండగా ఉంటూ, అదేవిధంగా మా కమిటీ అధ్యక్షుడు జేఏసీ సుర్వి యాదయ్య గారు, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. అయినా కానీ బిల్లులు మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. జాగ్రత్త. ప్రతి ఊర్లో చర్చలు జరుగుతున్నాయి. మీరు ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది చేసిన పనులకు ఊర్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులు చేసినందుకు ఆ పనుల పైసలు ఇస్తేందుకు కూడా మీకు ఇంత ఇబ్బంది పడుతున్నారు. మీరు దాదాపు 2 లక్షల కోట్ల అప్పు చేసిరు ఇప్పటి వరకు. ఆ డబ్బులు ఎక్కడ పెట్టిరో తెలపవలసి వస్తుంది మీరు. కాబట్టి ఈ సమావేశానికి వచ్చినటువంటి సర్పంచ్లందరికీ నమస్కారాలు తెలుపుతూ, అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలుపుతూ, ఇప్పుడు ఒక్కొక్క సర్పంచి ఆ ఊరు పేరు చెప్తూ మీరు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నరసింహ గారు, సర్పంచ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సిద్దిపేట జిల్లా తొగుట మండల్ చందాపూర్ గ్రామ సర్పంచ్ను. సభా వేదికపై ఉన్నటువంటి మాకు సర్పంచ్లందరికీ మద్దతు తెలుపుతున్నటువంటి క్రాంతిదళ అధ్యక్షుడు పృథ్వీరాజన్నకు, మా సర్పంచ్ల జేఏసీ చైర్మన్ సుర్వి యాదన్న గారికి, మరియు వేదికపైన ఉన్నటువంటి నాతోటి తాజా మాజీ సర్పంచ్లందరికీ ఉద్యమాభివందనాలు. మేము చాలా కష్టపడి సర్పంచ్లైనాం. ఒక మంచి వ్యక్తిని, ఎలాంటి మచ్చలేని నాయకుడిని, ఆయన ఉన్నాయినా లేనాయినా అని కాకుండా ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తిని గ్రామానికి సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అట్లాంటి సర్పంచులం మేము ఊరిని నిజంగా మేము మంచి చేద్దామని చాలా కష్టపడుతూ, రాత్రి పగలు కష్టపడుతూ, కరోనా టైంలో కూడా కడుపు కట్టుకొని, మాస్క్ కట్టుకొని, కన్నీరు కారుస్తూ, మా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఉప సర్పంచ్ చెక్ పవర్తో ఇబ్బంది పెట్టినా, ఫ్రీజింగ్ పెట్టినా, ఏ ఒక్క పని కూడా మేము పెండింగ్ పెట్టకుండా కలెక్టర్ గారి ఆదేశాలతో, అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ గారి ఆదేశాలతో మేము ఎప్పటికప్పుడు మా ఊరే కదా అభివృద్ధి అవుతుంది, మేమే కదా చేసేది, మాకు ఒక మంచి పేరు వస్తుందని మేము నిజంగా చాలా కష్టపడుతూ పనిచేసినాం. చాలా రోజులు స్టార్టింగ్లో కూడా ఫ్రీజింగ్ ఉండే, తర్వాత ఇంకో 20 నెలలు ప్రభుత్వం పోతాం కూడా ఫ్రీజింగ్లో ఉండే. అప్పటికి కూడా మేము చాలామంది ల్యాండ్ అమ్ముకున్నాం. నేను కూడా 1 ఎకరం ల్యాండ్ అమ్మిన 25 లక్షలకు. నేను కూడా చాలా పనులు చేసిన. మన ఊరు మనబడి కింద కూడా వెంకటరావుపేటలో 14 లక్షల రూపాయలు రావాలి. మా గ్రామ పంచాయతీలు కూడా ఇంకా లెక్కలేని చాలా బిల్లులు రావాల్సి ఉంది. ఎప్పుడైనా మేము అడగని ప్రజాప్రతినిధి లేదు, మేము మొక్కని దేవుడు లేడు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మాకు మద్దతు చెప్పిండో పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు నిజంగా మేము సంతోషించి, ప్రతి సర్పంచ్ ఏ పార్టీలు ఉన్నా మేము ఈ నాయకుడు కావాలని మేము స్వచ్ఛందంగా మేము మద్దతు తెలిపి ఈరోజు మేము గెలిపించుకున్నాం. సార్ కదా ఏ రకంగా అయితే దేవుళ్ళకు మొక్కిండో మేము కూడా ఈరోజు ప్రతి మినిస్టర్ దగ్గరికి, ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి ఇలా మేము పెట్టిన దండాలు లేవు, ఇవని మేము రిసిప్ట్లు లేవు. కానీ దయచేసి ఒకటే రేవంత్ రెడ్డి గారు, దయచేసి మా అందరూ దృష్టిలో పెట్టుకొని అతి త్వరలో మాకు మీరు బిల్లులు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో మేము తీవ్రంగా ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. పార్టీలకు అతీతంగా మేమందరం ముందుకు సాగుతాం. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లకు పోయే ముందు మా డబ్బులన్నీ రిలీజ్ చేస్తే బాగుంటుందని నేను ఈ సర్పంచ్ తరఫున కోరుతున్నాను. ఈరోజు సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై సమావేశం ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షులు, జేఏసీ అధ్యక్షులు మరియు పృథ్వీరాజన్న గారికి, మరియు మధుసూదన్ గారికి, యాదన్న గారికి, నా తోటి సర్పంచులందరూ కూడా పేరున అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మాది యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల్ పెద్దగూడెం విలేజ్. నా పేరు మన్నే పద్మారెడ్డి. మా గ్రామంలో దాదాపు అన్ని పనులు పూర్తి చేసినాం. సీసీ రోడ్లు వేసినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసినాం. మొదట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసి తర్వాత సీసీ రోడ్ వేస్తే ఊరంతా కూడా సస్యశ్యామలంగా కనపడుతుంది. మరి బిల్డింగ్లు కట్టుకున్నాం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టినాం, కుల సంఘాల బిల్డింగ్ కట్టినాం, కల్వాట్లు కట్టినాం. ఈ విధంగా ఊరు మొత్తం కూడా అన్ని పనులు చేయడం జరిగింది. కానీ నేను మాత్రం అప్లపాలైపోయినా. గవర్నమెంట్కు ఇప్పటికి 6 సార్లు అరెస్ట్ అయినాం, ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం, ప్రభుత్వానికి ఎన్నోసార్లు మెమోరాండాలు ఇచ్చినాం. కానీ మా డబ్బులు విడుదల చేస్తలేదు.
మరి మేము చేసిన పనులు సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, బిల్డింగ్లు అయితేనేమి పబ్లిక్ వాడుకుంటున్నారు, పూర్తిగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి అవి చూసన్నా ఎమ్మెల్యే గారికి చెప్పినాం, సార్ మాకు డబ్బులు 50 లక్షలు రావాలి సార్, నా పెండింగ్ బిల్లు 50 లక్షలు ఉన్నాయి ఇప్పియాలంటే నా చేతిలో ముందు డబ్బులు, గవర్నమెంట్ దాని డబ్బులు లేవని అంటుడు. మరి మంత్రులు దానికి పోయినాం, సీఎం దానికి, అందరు దానికి పోయినా కానీ ఇదే మాట చెప్తున్నారు. మరి మా డబ్బులు ఎవరు ఇవ్వాలి? స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టిన తర్వాత మా డబ్బులు ఎట్లా వస్తాయి? దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించి మాకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లు ఇచ్చి స్థానిక సంస్థలు జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి మేము మాకున్నటువంటి బంగారం తాకట్టు పెట్టి, పాస్బుక్ బుక్కులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి అప్పులకు వడ్డీలు కట్టలేక, నెలకు ₹1,00,000 వడ్డీలు కట్టలేక సతమతం అయిపోతున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ మా యందు దయదలిచి మాకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లు అన్నీ కూడా ఇచ్చి స్థానిక సంస్థలు జరపాలని చెప్పి కోరుతూ ఇంతటితో ముగిస్తా ఉన్నాం. ఈ సమావేశాన్ని చేసిన క్రాంతిదళ పార్టీ పృథ్వీరాజ్ యాదవ్ గారికి, అలాగే మా జేఏసీ అధ్యక్షుడు సూర్య యాదవ్ గౌడ్ గారికి, ఉపాధ్యక్షుడు మసూదన్ రెడ్డి గారికి, నా తోటి సర్పంచులందరికీ నమస్కారం. మాది సూర్యాపేట జిల్లా ఆత్మకూరేస్ మండల్ పాతలపాడు గ్రామం. నాకు 22 లక్షలు రావాలి. నేను చేసిన పనులు పల్లె దవాఖానా, క్రీడా ప్రాంగణం, బతుకమ్మ ఘాటు, అలాగే మంచినీటి సౌకర్యానికి కొత్త మోటార్లు కొనుగోలు చేసినాం. మా ఊరు ముత్యాలమ్మ గుడి ఉంటుంది, ఆ గుడికి దారి పోవడానికి ఉండదు, వర్షం వస్తే బోనాలు పెట్టడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ గుడి దారికి ఒక 2.5 నుంచి 3 లక్షల రూపాయల కలవట్ వేసి కట్టినాం. అన్నీ టోటల్గా కలిపి నాకు 22 లక్షలు రావాలి. ముఖ్యమంత్రి గారికి ఎన్నిసార్లు చెప్పినా, ఏ రకంగా చెప్పినా మా బాధలు అర్థం చేసుకుంటలేరు. అందరు పాలాభిషేకాలు చేస్తారు, కానీ మా సర్పంచులు అందరం కలిసి రక్తాభిషేకం చేస్తాం. మీ ఫోటోకు రక్తం పోస్తాం. మాయగానే మా పెండింగ్ బిల్లులు ఇచ్చి నువ్వు ఎలక్షన్లకు పోండి, ఎందుకంటే మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. మాకు పనులు చేసిన వాళ్ళు, అలాగే మాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇండ్ల మీదకి వచ్చి చాలా ఇబ్బందులు పెడుతున్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతారు. కాబట్టి దయచేసి మీరు ఇంతకుముందటనే డబ్బులు ఇవ్వక ముందుకే ఇచ్చినామని 150 కోట్లు సర్పంచులకు ఇచ్చినామని చెప్పేసి అబద్ధ కూరు మాటలు మాట్లాడి మమ్మల్ని అప్పుల వాళ్ళందరూ మా ఇండ్ల మీదకి వచ్చి ఇబ్బంది పెడతారు. కాబట్టి మీరు దయచేసి మా పెండింగ్ బిల్లులు ఇచ్చి మేము మాకు కోరుకోవాలని చెప్పేసి ముగిస్తున్నాం. ఈ సర్పంచుల ఆత్మహత్యల గురించి స్పందించినందుకు క్రాంతిదళ అధ్యక్షులు పృథ్వీరాజ్ అన్న గారికి నమస్కారం. అలాగే మా సర్పంచుల రాష్ట్ర జేఏసీ సంఘం అధ్యక్షులు శ్రీయాద గారి, మధు అన్న గారికి, అందరికీ వచ్చేసిన సర్పంచులందరికీ కూడా, అలాగే మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సో మీరు అందరికీ కూడా తెలుసు, ఆల్మోస్ట్ 20 మంత్స్ నుంచి ఎంత పోరాడుతున్నారు సర్పంచులు, ఎంత ఇబ్బంది పడుతున్నారు. చాలామంది సర్పంచులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మరి అప్పుడు కూడా ఆత్మహత్యలు, ఇప్పుడు ఆత్మహత్యలు. తెలంగాణలో ఆత్మహత్యలు అనేవి కామన్ అయిపోయినాయి. కాకపోతే ఒకప్పుడు ఉద్యమంలో పోయిర్రు మనోళ్ళు, ఆ తర్వాత రైతులు పోయిర్రు, ఇప్పుడు సర్పంచులు పోతూ ఉన్నారు. సో ఊరికి అభివృద్ధి చేస్తే ఊరేసుకునే పరిస్థితి రావడం అనేది చాలా ఘోరం. సో ప్రభుత్వము ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు జనవరి 9, 2022వ తారీఖున ధర్నా చౌక్లో వీళ్ళు ఇప్పుడు అందరూ బట్టి గారు, ఉత్తమ్ గారు, పొన్నం ప్రభాకర్ సార్ గారు, వీళ్ళందరూ, సీతక్క, వీళ్ళందరూ కూడా, అక్కడ శ్రీధర్ బాబు కూడా, అందరూ కూడా సర్పంచుల కోసం ధర్నా చేసిరు బిల్లులు ఇవ్వమని చెప్పేసి. అంతేందుకు ఎలక్షన్ కన్నా ముందు నవంబర్లో కూడా 23 నవంబర్లో కూడా మీకు డబ్బులు ఇయ్యరు గవర్నమెంట్, ఏమున్నా ఇప్పుడే తిరగబడరు మీరు ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు అని చెప్పారు. మరి మేము అధికారులకు వస్తే 1 మంత్లో డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వచ్చి కూడా 20 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 2వ తారీఖు వస్తే 22 నెలలు అవుతుంది. ఇప్పటికి కూడా దీనికి స్పందించింది లేదు, ఒక సమీక్ష పెట్టింది లేదు, కనీసం ఎంత పెండింగ్ బిల్స్ ఉన్నాయో వివరాలు కూడా తీసుకున్నది లేదు. సో వీళ్ళకి చిత్తశుద్ధి అనేది ఏమాత్రం ఉన్నట్టు కనిపిస్తలేదు. సో చాలాసార్లు నేను కూడా అన్నా, మా అధ్యక్షుడు కూడా అన్న, మరి నేను సూసైడ్ చేసుకుంటా, నా వల్లన్నా మీ అందరికి బిల్లులు వస్తాయని అట్లాంటి పనులు చేయకని చెప్పారు. క్రాంతి అయినా కూడా సూసైడ్లకు వ్యతిరేక మనం చేయకూడదు, ఏమన్నా ఉద్యమం చేద్దాం, ప్రజాపంతరం వెళ్దాం, కానీ అట్లా చేద్దని చెప్పారు. సో చాలామంది సర్పంచులు అప్పులు చేసిరు. ఎందుకు చేసిరంటే గవర్నమెంట్ టార్గెట్ పెట్టి చేయించారు. సో మీరు అంటున్నారు ఆ ప్రభుత్వంలో చేసి మేము ఎందుకు ఇవ్వాలని అంటున్నారు. మరి ఆ ప్రభుత్వంలో కట్టిన రోడ్లు ఉన్నాయి, ఆ ప్రభుత్వంలో అంగన్వాడీ బిల్డింగ్లు ఉన్నాయి, క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. నేనే హాస్పిటల్కి, మా ఊరు హాస్పిటల్కి టాయిలెట్ లేకుండే, 1972లో కట్టిన హాస్పిటల్కి లేడీస్కి టాయిలెట్ లేకుండే, స్టాఫ్కి టాయిలెట్ లేకుండే. అసలు టాయిలెట్ గ్రామ పంచాయతీ ఫండ్స్ నుంచి మేము పెట్టినాం, పల్లె ప్రగతి కింద టాయిలెట్లు పెట్టినాం. దానికి అంతే రైతు వేదిక కూడా కట్టినాం. రాత్రి 12 గంటలకు కలెక్టర్ వర్క్ జరుగుతుందని చూస్తే 12 గంటలకు లేబర్ పెట్టి పని చేయించినాం. అక్కడ మేము గ్రామ పంచాయతీ నుంచి వర్కులు, రోడ్లు వేసినాం, పార్కులు కట్టినాం, క్రీడా పార్కులు కట్టినాం, చిల్డ్రన్ పార్కులు కట్టినాం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ పెట్టినాం. ఎన్ని చేయాలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరిగింది.
అది వాస్తవం, మీకు అలాంటి తెలుసుకోవచ్చు ఇప్పుడు కూడా. కానీ మీరు ఏమాత్రం స్పందించకపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. మరి ఏంటంటే మీరు కళ్ళు మూసుకొని చేస్తున్నా ప్రాలన ఏం చేస్తున్నారో అర్థమైతలేదు. ఇదే మీరు రీల్స్ మంత్రి ఇప్పుడు సీతక్క గారు మొన్న ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు హెలికాప్టర్ పంపిణీ ఏడిసిర్రు. మరి ఇప్పుడేమో ఆ కామెంట్లు జరిగింది, పోయిలు చూసి వచ్చిర్రు, ఏమైనా రెస్పాన్స్ ఉందా? ఏమైనా రివ్యూ మీటింగ్ పెట్టిర్రా? ఏం రివ్యూ మీటింగ్ లేదు. స్పోర్ట్స్ మీటింగ్ పెట్టుకొని కూర్చున్నారు, మూసీ మీటింగ్ పెట్టుకొని కూర్చున్నారు. అరే పబ్లిక్ చనిపోతురా, నీళ్ళు వాటర్ మొత్తం ఫుల్ అప్ అయ్యి ఈయన అక్కడ నుంచి పోటీ చేసిండు ఈయన రేవంత్ రెడ్డి గారు. పోటీ చేసిన ఊరు కూడా నువ్వు పోవడానికి టైం లేకుండా రివ్యూలు చేసుకుంటా ఇటు ఒలింపిక్స్ నిర్వహిస్తా అని చెప్పడం అంటే నువ్వు కత్తి మామూలుగా గాలిలో స్వామి చేస్తున్నావు. గాలిలో స్వామి కదయా, ప్రజాపాలన అన్నారు, ప్రజలు చేయండి. నువ్వు గవర్నమెంట్ బిల్డింగ్లో ఉండకుండా ప్రైవేట్లో ఉండి ప్రజలకు అందుబాటులో లేకుండా రాజరిక పాలన 100% ఇదే నిజమే రాజకీయ పాలన చూపిస్తున్నావు నువ్వు. అక్కడెక్కడ ప్రజావరణలో ఇప్పటికే 5 స్టార్ ప్రజావరణ అప్లికేషన్ ఇచ్చినా నేను. మా ఊరు హాస్పిటల్ గురించి 3.5 సంవత్సరాలు హాస్పిటల్ కట్టి ఇప్పుడు హాస్పిటల్ ఇది కూడా లేదు దానికి. మీరు ఆలోచించండి అసలు ఏం జరుగుతుంది ఊర్లో, ఏం జరుగుతుంది. స్కూల్ అంటారు ఇప్పుడు 200 కోట్ల స్కూల్ కడుతున్నారు, మా కాన్సెన్స్ స్కూలే ఇవ్వలేదు. ఇండియన్ స్కూల్ ఎందుకు ఇవ్వలేదు? కొందరికి ఇస్తారు, కొందరికి ఇవ్వడానికి కారణం ఏంటి అంటే మీరు చేస్తున్న అసంబద్ధ పాలన, సమన్వయ పాలన అనేది లేనే లేదు. సో ఎంత మాడుకున్నా ఎంతవరకు లాస్ట్ అంటే రాష్ట్రకారం చేస్తున్నారు. ఎంతెందుకు మన ఉస్మాన్ యూనివర్సిటీ 1000 కోట్లు పడేస్తా అని చెప్తున్నారు. ఏడపడేస్తారు, ఏడిస్తారు. కనీసం మధ్యాహ్నం భోజన పథకం వాళ్ళకి 8 నెలల బిల్లులు లేవు వాళ్ళకి. ఎక్కడ పాలిస్తారు మీరు చెప్పండి? మీరు ట్రిపుల్ ఉన్న వాళ్ళకి జీతాలు ఇస్తలేరు అక్కడ, ఇంకా ఆ ట్రిపుల్ తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకుంటున్నారు. అంటే అది సరళం చేసి మీరు పెట్టుకుంటారా? మీరు ఆలోచించేటప్పుడు ఇప్పటిదాకా ఎన్ని యూనివర్సిటీలు పోయారు, అసలు లెక్చర్లు ఎందుకు నిర్మించారు మీరు? అసలు యూనివర్సిటీలో ఖాళీలు ఎన్ని ఉన్నాయి? 8,000 20,000 ఖాళీలు ఉంది. ఉస్మానియాలో 4,000 పైన ఖాళీలు ఉన్నాయి. టీచింగ్ నాన్ టీచింగ్ అంతా 8,000 పైన అయినాయి. మరి మీరు ఏది కూడా సంబంధం చేస్తలేరు. విద్యాశాఖ మీ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఏంది? ఎవరు లేరా విద్యార్థులు ఇక్కడ? మీరు చెప్పండి, అసలు ఎవరు లేరా విద్యార్థులు చెప్పండి? విద్యా కమిటీ చైర్మన్ నియమించారు, ఆయన ద్వారా ఏమైనా రిపోర్ట్ తెప్పించుకున్నారా? ఏమైనా అమలు చేస్తున్నారా? ఏదో వాళ్ళు చేస్తున్నారు చెప్పండి. ఎంప్లాయీస్ కనీసం బేసిక్ వాళ్ళకి పిఎఫ్ జీపీఎఫ్ ఇస్తున్నారు. 30 సంవత్సరాలు డ్యూటీ చేసిన ఎంప్లాయీకి ఏమి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వడం కారణం ఏంది? ఇటు సర్పంచులు అన్యాయం, అటు లేడీస్కి ఇస్తాను వాళ్ళకేం లేదు, తులంబంధం అది లేదు. అంటే లేడీస్ లేదు, విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ ఏడామలు చేస్తున్నారు చెప్పండి. ఏ జాబ్ ఇచ్చారు? ఆల్రౌండ్గా నేను చెప్తున్నాను కదా, నిరుపేదలకు లేదు, ఆటో వాళ్ళకి లేదు, గరీబులకు లేదు, రైతులకైతే మొత్తం సర్వనాశనం చేసి పడేసారు. యూరియా కోసం కొట్టుకుంటారు, ఒక్కో యూరియా కోసం వాళ్ళు వారం రోజులు నిల్చుంటారు, వర్షంలో నిల్చుంటున్నారు. వాళ్ళు కూడా పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కాదు. వాళ్ళని మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. కంచే ఇప్పుడు నేను అసెంబ్లీ కూడా కంచేసిర్రు, ఉస్మాన్ యూనివర్సిటీ కంచేసిర్రు, వచ్చిన చూసిన సెక్రటరీ కూడా కంచేస్తున్నారు. కంచెల పాలన నడుస్తుంది, ప్రజాపాలన పోయి. ఆలోచించండి మీరు ఏం చేస్తున్నారు అనేది అసలు. అరే మొత్తం సర్వనాశనం అయిపోయినారు మొత్తం. ఏ పాలన జరుగుతలేదు. ఏమంటే వాళ్ళు మాత్రం నడుస్తున్నారు, వాళ్ళ కమిషన్ మాత్రం బరోబర్ నడుస్తున్నాయి. ఏం లేదు, మొత్తం కమిషన్ల పాలన నడుస్తుంది తప్ప ఇంకేం లేదు. సో ఆలోచించండి. ఇప్పటికైనా ఎలక్షన్ పోయేటప్పుడు ఇస్తామని చెప్పారు, 20 నెలలు అయిపోయింది, ఎలక్షన్ అనౌన్స్ చేస్తున్నారు. మీరు బీసీ రిజర్వేషన్ కొండ పెట్టుకొని ఎలక్షన్లు ఇది చేస్తున్నారు. చేస్తామని నిజాయితీకి చెప్పుకోండి, ఒప్పుకోండి. లేదంటే చేయమని చెప్పండి. మేమన్నా కోర్టు లాస్ట్ సెప్టెంబర్లో తీర్పిచ్చింది 3 నెలలు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి. అంతే లాస్ట్ ఇవ్వకపోతే మేము సర్పంచ్ అని చెప్పేసి మా సర్పంచ్ చేసి అంతే అధ్యక్షుడు మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేసిరు. వాళ్ళకి ఆ కమిషన్ వచ్చేసి మాకు ఇంకో కొంత టైం కావాలా అని చెప్పేసి మళ్ళీ డిపిఓ నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఇప్పటికి 4 సార్లు రిపోర్ట్ తెప్పించుకున్నారు. తెలుస్తలేదు ఇంకా మీకు? అంటే కేవలం కాలయాపన. చనిపోయినా పర్లేదు, సర్పంచులు చనిపోయినా పర్లేదు, కుటుంబాలు రోడ్డు మీద పర్లేదు, వాళ్ళ మీద ఆడపడ కాంట్రాక్టర్లు ఉంటారు, షాప్ వాళ్ళు ఉంటారు, ఊర్లో పెట్రోల్ బంకులు ఉంటాయి, అందరు నాశనం అయిపోతున్నారు మీ వల్ల. అసలు ఊర్లో శాంతి అనేది లేదు. ఆలోచించండి. కానీ 20 నెలలు కూడా మీరు 20 నెలలు ఎలక్షన్ పెట్టకపోవడం అది 100% మీ యొక్క ఫెయిల్యూర్. అది 100% ఇదే ఫెయిల్యూర్. మీరు ఉద్యోగాల పరంగా ఫెయిల్ అయ్యారు, నిరుద్యోగుల పరంగా ఫెయిల్ అయ్యారు, విద్యార్థుల పరంగా ఫెయిల్ అయ్యారు, మహిళల పరంగా ఫెయిల్ అయ్యారు. ఏం నడుస్తుంది పాలన? ఎక్కడ నడుస్తుందో చెప్పుర్రి. సో మీరు అందరూ ఆలోచించారు, ఇప్పటికైనా ఆలోచించి మీరు పోయిర్రి. మీకు మాత్రం 100% లోకల్ ఎలక్షన్లు పోతే మాత్రం 100% మీకు రిజల్ట్ అనేది తిప్పుకుండా కొడతారు. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. మీరు అనుకుంటున్నారు అధికారంలో కూర్చున్నప్పుడు కళ్ళు కనబడవు, అది 100% మిమ్మల్ని చూస్తే అది అందరికీ అర్థమవుతా ఉంది. అంతే జర్నలిస్ట్ అందరూ విభజన తీసుకొస్తున్నారు. ప్రింట్ మీడియా, పేపర్ మీడియా అనుకుంటా, మీద మీకు వాడు ఫస్ట్ మీద కూర్చోాలట, వెనుక పళ్ళు కొట్టాలట, పండ్రాలు కొడతా, పేగుల మెడలు వేసుకుంటా. ఏంది నీ భాష ఏంది? అసలు నువ్వేం చేస్తున్నావు? అసలు ఎవరికి ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు? అపోజిషన్ ఇప్పుడు మాట్లాడేది ఇప్పుడే మాట్లాడుతున్నారు. సో ఒకసారి ఆలోచించుకుని మీరు ఏం చేస్తున్నారు అనేది. కంపల్సరీ అధికారం ఎక్కువ రోజులు ఎవరికి ఉండదు. సో మీకన్నా మేము సీనియర్లు ఎట్లా చెప్పాలంటే ఊరు మొత్తం శుభ్రం చేసినాం. 20 వార్డులలో 19 వార్డులు తెలంగాణ గ్రామ పంచాయతీలకు వచ్చినాయి. అవి కేవలం సర్పంచ్ చేస్తూనే వచ్చినాయి. అలాంటి సర్పంచ్లు విస్మరించడం ఎంతవరకు కరెక్టు? చూడండి, ఆలోచించండి. నేను కూడా ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు మంచి మనసుతో ఆలోచించండి అబ్బా. మీరు పాలన చేసే ప్రజల కొరకు, మీకోసం కాదు, ఆ ప్రజల కోసం సిన్సియర్గా చేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చే ముందే మా పిల్లల గురించి ఒక ప్రశ్న ఇవ్వాలి. లేదంటే నేను అందరి ముందర చెప్తున్నా, నేను రెడీ, దేనికోసమని నేను రెడీగా ఉన్నా. నేను ఆ శ్రీకాంత్ గారు చనిపోయిన నేను అగ్గిపోసం కూడా సిద్ధంగా ఉన్నా నేను. థ్యాంక్ యూ. సారీ కొద్దిగా లేట్ మాట్లాడినా, నాకు ఎందుకు తట్టుకోలేకపోతున్నాను నేను. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల్ గారకుర్తి విలేజ్
మేము అన్ని పనులు చేసినాము, కానీ ఏమంటారు బిల్స్ కరెక్ట్ టైంకి ఇవ్వట్లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అప్పులలో వచ్చి ఇంటి మీద పడుతున్నారు. మేము ఏం చేయాలో మాకు అర్థం లేదు. లాస్ట్కి సూసైడ్ చేసుకొని చనిపోయినా కానీ మీరు మాకు బిల్స్ ఇయ్యరు. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది సూసైడ్ చేసి చనిపోయినరో మాకు తెలుసు. అది మీరు చాలా జాగ్రత్త పడి మాకు ఈ ఏమంటారు ఎలక్షన్ ఇచ్చే లోపల మాకు బిల్స్ కంపల్సరీ చెల్లించాలని మేము మనవి చేస్తూ కోరుతున్నాను. ఇక్కడ తొలకు అని చెప్పేసి మా బిల్లులని ఆపేసి మీ కార్యకర్తలు మీరు ఏమైనా ఇచ్చుకోండి, కానీ పెండింగ్ బిల్లులు ఎప్పుడైనా కూడా ఒక ప్రభుత్వ విధానం ఏముంటుందంటే ఒక ప్రాసెస్ కాబట్టి పెండింగ్ బిల్లులు ఎప్పుడైనా క్లియర్ చేయాలి. మీరు 2 సంవత్సరాలు కూడా క్లియర్ చేయకపోతే ఇది అసలు ప్రజలు మీకు ఎట్లా నమ్ముతారు అనేది మీరే తెలుసుకోవాలా. నిజంగా ఇప్పటికైనా వెంటనే మా బిల్లు చెల్లించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సర్పంచ్ల సంఘం జేఏసీ అధ్యక్షులు యాదన్న గారికి, అదేవిధంగా క్రాంతిదళ్ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మన పూవి రాజన్న గారికి, అదేవిధంగా అన్ని గ్రామాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మన సర్పంచ్ సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా మన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క సర్పంచుల బాధ వర్ణనాతీతం. ఎందుకంటే మనం 2 సంవత్సరాల నుంచి కూడా మనకు బిల్లులు కావాలని మరి మనము అన్ని రకాలుగా మరి ప్రభుత్వానికి మొరబెట్టుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ మరి వారికి చెవిన పట్టడం లేదు. కాబట్టి పెద్దలు గౌరవనీయులు మన పృథ్వీరాజన్న గారు మనకు ఎంతో సలహాలు మరి మనకు అన్ని విధాలుగా చేదోడు బాదోడుగా మన ఎంబడి ఉంటూ మన పెద్దలు మన యాదన్న కూడా మనకు మన సర్పంచుల తరపున వారు పూర్తిగా వారి పనులు మానుకొని మనకు మన బిల్లుల కోసం చేస్తున్నటువంటి మరి వారి శ్రమని మనం మర్చిపోరాదు. మరి ఈనాడు మనం ఎంత శ్రమపడ్డా ఎక్కడికి వెళ్ళినా మరి అందరికీ అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మంత్రులకైతేనేమి, ఎమ్మెల్యేలకైతేనేమి, కమిషనర్లకైతేనేమి, ముఖ్యమంత్రి వరకు కూడా అందరికీ ఈ సమాచారం అందినప్పటికీ పక్షపాత ధోరణితో ఈ యొక్క ముఖ్యమంత్రి గారు సర్పంచుల బిల్లు చెల్లించడం లేదు. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు నడుపుతున్నారా? ఈ యొక్క అధికారాన్ని మొత్తము ముఖ్యమంత్రి గారే చేతులు పట్టుకొని నడిపిస్తున్నారా? మరి మా సర్పంచుల మీద ఏమి కక్షనో మాకు అర్థం కావడం లేదు. కానీ మరి మేము ఏ రకంగా మా బాధలు చెప్పుకున్నా, ఏ శాఖలు చెప్పుకున్నా, ఏ మినిస్టర్కు చెప్పినా మరి మాకు బిల్లులు ఇస్తామనే మాట ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి మరి మీరు నోటిఫికేషన్ ఇస్తామని అంటున్న సందర్భంగా మరి ఇప్పుడు మేము ఈ ప్రెస్ క్లబ్లో పెట్టినటువంటి ఈ యొక్క సర్పంచుల మీటింగు ఇది ఉత్తగబోదు. మీరు ఇంతవరకు ఏం చేసినా మాకు ఇప్పుడు మా బిల్లులు మీరు శాంక్షన్ చేయకపోతే మీరు చాలామంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటాము అని కూడా, ఎందుకంటే మేము ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు. లక్షలు బాకీలు చేసి మరి ఒకరొకరు భూములు కూడా అమ్ముకొని ఈ యొక్క గ్రామాలను అభివృద్ధి చేసి చెయ్యనటువంటి పని లేదు. రేపు మీరు ఎన్నికలు పెడితే మరి వచ్చిన సర్పంచులకు కూడా ఏ గ్రామంలో ఏ పని లేకుండా చేసి పెట్టినటువంటి సర్పంచులు ఇక్కడ బాకీలు తెచ్చి చేసే పనులు ఉన్నాయి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలకు పోవడం ముందే మా సర్పంచుల బాధ దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని మేము ఎక్కడ కూడా దూషించలేదు. ఒక ముఖ్యమంత్రిగా పెద్ద మనసుతోని ఒక సర్పంచులకు రావాల్సిన బిల్లులు చెల్లిస్తారని మా మీద మీకు ఎలాంటి కోపం ఉండకుండా మమ్మల్ని మీ సర్పంచులుగా మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి మీరు పార్టీలకు అతీతంగా చూసి మా బిల్లులను ఇవ్వాలని కోరుతూ, మరి ఎందుకంటే త్వరలోనే ఎన్నికలు మరి నోటిఫికేషన్ వస్తుందని అంటూ ఉన్నారు. కాబట్టి సర్పంచులు అందరూ కూడా మరి నోటిఫికేషన్ వస్తే మా బిల్లులు ఎక్కడ పోతాయని భయపడుతూ ఉన్నారు. కాబట్టి బిల్లులు మాకు చెల్లించిన తర్వాతనే మీరు నోటిఫికేషన్ వేయాలని కూడా మా సర్పంచులు అందరి తరపున మేము మనవి చేస్తూ ఉన్నాము. ఈ యొక్క సమయం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇవాళ డైనామిక్ టైగర్ ఇవాళ వాస్తవంగా ప్రతిరోజు అప్డేట్ చూస్తున్నాం. ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కటి క్వశ్చన్ వేస్తానంటే పృథ్వీరాజ్ అన్న ఇవాళ మేము సర్పంచులం వాస్తవానికి ఫోన్ అందరం సమిష్టిగా ఉండి ఇవాళ జేఏసీ ఆధ్వర్యంలో యాదన్న ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మసూద్ అన్నారు కానీ ఇవాళ వాస్తవానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కొన్ని కార్యక్రమాలు మేము వచ్చినా రాకుండా కూడా వాళ్ళు ముందుండి ఇవాళ కొన్ని
ఇవాళ మంత్రి గారికే కానీ ఇలా ప్రభుత్వానికే కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం చేయడం జరిగింది. కానీ పృథ్వీరాజ్ అన్న ఇవాళ ప్రెస్ మీట్ ద్వారానే ముఖ్యమంత్రి పోతుంది, ముఖ్యమంత్రి నిద్రపట్టద్దనే ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంతో ఒక 4 సార్లు ఇవాళ కనీసం ఒక బాధ్యత కనీసం వాళ్ళు వచ్చడానికి కూడా బస్సు లేని పరిస్థితుల్లో ఫోన్ ద్వారా అన్న మీరు రాండి, ఇవాళ మీ భార్య పిల్లలు రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది కాబట్టి రాబోయేది ఇప్పుడు వచ్చే నెలలో ఎలక్షన్ అంటున్నారు ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ మనందరం సమిష్టిగా అన్ని జిల్లాల నుంచి ఇవాళ పెద్ద ఎత్తున సర్పంచులు అందరూ వచ్చి ఇవాళ మాట్లాడడం జరుగుతుంది. వాస్తవానికి పల్లెలు అంటే అప్పటిన్న రోజుల్లో తెలియని పరిస్థితి. ఇప్పుడు మొన్న మన సత్తన్న గారు వాస్తవానికి ఒక పాట రచించిండు, ఏది పంచాయతీ వచ్చారా పల్లె బాగుపడ్డదిరా అనే ఒక పాట వింటే ఇలా ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దాన్ని ఇప్పుడున్న పోయిన ప్రభుత్వం వరకు వాస్తవంగా సమిష్టిగా ఇవాళ గ్రామాలు అభివృద్ధి చెందినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గ్రామాల పరిస్థితులు ఈయన పరిస్థితులు తీసుకొచ్చిండు. అప్పుడున్న పరిస్థితుల్లో ఇవాళ ముఖ్యమంత్రిగానే అప్పుడున్న ప్రభుత్వం ఒక 4 సంవత్సరాలన్నర వరకు మాకు బిల్లులు ఇచ్చుకుంటూ ఎన్నో పనులు ఇవాళ వాస్తవానికి అప్పుడున్న మేము ఆ నిధులు వస్తేనే మేము పనులు చేయడం జరిగింది. మేము చేసిన పనులకు ఇవాళ పట్టణాలలో ఉన్న ప్రజలందరూ గ్రామాలకు వచ్చి భూములు కొనుక్కొని కోట్లతో ఇవాళ ప్రజలు బాగుపడ్డారు. ఇవాళ మేము సర్పంచ్లు పనులు చేసి అప్లపలై రోడ్డున పడి మా భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది. దయచేసి ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ప్రభుత్వం మేము 20 ఏళ్ల నుండి మేము ఉద్యమాలు చేసి 100 రూపాయలు సంపాదించుకోకుండా మీరు రోడ్ల మీద ఉండి ఇవాళ మా ఆస్తులు అమ్ముకొని ఉద్యమాలు చేసినాం. ఇవాళ మేము సర్పంచ్ అయ్యి ఏదో బాగుపడతామనే ఉద్దేశంతో పోతే ఆ ప్రభుత్వంలో కూడా మేము నష్టపోయి ఇవాళ మా బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి దయచేసి మొన్న మేము సెక్రటరీ పోతే కనీసం మన ఎవరు ఉప ముఖ్యమంత్రి బట్టి గారు సరే అనుకుంటా పోతాను, కానీ ఒక బాధ్యతగా మీరు పనిచేసిళ్ళు మేము నెలకిస్తాం 2 నెలలకిస్తాం అనే విషయం కాకుండా ఇలా మనపడి పిల్లల కోసం గత ప్రభుత్వం పెట్టింది. ఇలా మన ఊరు బాగుపడుతున్న ఎవరు టెండర్ వేసులు రాకపోతే సర్పంచ్లను అదే కలెక్టర్ గారు ఒత్తిడి తీసుకొచ్చి మా పనులు చేయడం జరిగింది. వాటికి కానీ దాదాపు నాకు 55 లక్షలు రావాలి, కనీసం మన 20 లక్షల మిత్తిలే కట్టడం జరిగింది. ఉన్న 3 ఎకరాలు అమ్ముడుపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం, మా బిల్లులు ఇప్పించి ఆదుకోవాలని కోరుకుంటూ ఈయన ఎడల మేము అందరం రోడ్ ఎక్కుదాం, మేము ఎలక్షన్ ఎట్లా పెడతారో మేము అడ్డుకుంటామని కోరుకుంటాం. కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు గత వారి ఆయంలో ఖర్చు పెట్టినటువంటి పైసలు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుక్కునే పరిస్థితి వచ్చిందంటే ఈ పాలకులు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈ ప్రభుత్వం రావడానికి మార్పు పేరుగా ఈ ప్రభుత్వం రావడానికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు చాలామంది మేధావులు ఇలా ఎక్కడ ఉన్నారని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ గారు వారి తండ్రి గారు వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ 73-74 రాజ్యాంగ సవరణ చేసి అనేక హక్కులు కల్పించారు. అవి కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం లేదు. పైగా వాళ్ళు ఖర్చు పెట్టిన పైసలు ఇవ్వడానికి ప్రభుత్వం చేత కావట్లేదు. మరి రాహుల్ గాంధీ గారు కూడా మరి మీ ముఖ్యమంత్రి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే మీ నాయన గారు తెచ్చిన రాజ్యాంగ సవరణని వీళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తలేరు. మరి నువ్వేం చేస్తా ఉన్నావు? అసలు నీ మాట ఈ ముఖ్యమంత్రి ఉంటుండా లేకపోతే ఇంటలేడా అనేది కూడా ఒకసారి అందరూ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ ప్రభుత్వము కావాలని చేస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే గత ప్రభుత్వం తప్పులు చేస్తే చేయొచ్చు, కేసీఆర్ మీద కోపం ఉండొచ్చు ఈ రేవంత్ రెడ్డికి ఉంటే అది రాజకీయంగా చూసుకోవాలి. కానీ ఈ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి చాలామంది సర్పంచులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు.